హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రియేషన్స్. ఈరోజైతే పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే తడిపిండిని పక్కన తీసుకొని అండ్ బెల్లంని వాటర్లో వేసి అది కరిగించేసిన తర్వాత పానకంలా ఉన్నప్పుడు ఈ పిండిని అయితే కలుపుకోండి. అది కూడా మరీ సాఫ్ట్గా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియం సైజులో కలుపుకోండి. అండ్ తర్వాత మీ దగ్గర చక్రాలు ఉంటే అందులో వేసేసి పాల తాలికలు చేసుకోండి. లేదు మేము హ్యాండ్తో చేసుకుంటామంటే హ్యాండ్తో రౌండ్గా ఫస్ట్ సర్కిల్ చేసుకుని దాన్ని లాంగ్గా చేయండి. అండ్ దాని తర్వాత ఒక బౌల్లో మనం తీసుకున్న పాల తాలికల క్వాంటిటీ అంటే అవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి అందులో కొంచెం యాలకులేసి అవి మరిగిన తర్వాత పాల తాలికలు అనేది వేసేయండి. పక్కన వచ్చేసి సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోండి, 1 గ్లాస్ ఆఫ్ సగ్గుబియ్యం. అండ్ తర్వాత పక్కన గీ తీసుకొని అందులో జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసేసుకోండి. అండ్ వన్స్ ఆ వాటర్ అనేది మరిగిన పాల తాలికలు అయితే వేసేసుకొని 15 మినిట్స్ అయితే కుక్ చేయండి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో మిల్క్ యాడ్ చేసుకోండి. మనం నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. అవి ఇవి మొత్తం కుక్ అయిపోతాయి. అండ్ దాని ఫైనల్గా మనకి పిండి ఉంటుంది కదా, దాన్ని ఒక ముద్దలా చేసి కొంచెం వాటర్లో కలిపేసి ఆ వాటర్ కూడా ఇంకా తీసేస్తాం అనగా పోయండి. అండ్ ఫైనల్గా అయిపోయింది అన్న తర్వాత మనం ఫస్ట్ చేసిన బెల్లంది అయితే వేసేసి దింపేసుకుంటే అయిపోయినాయి మన యమ్మీ యమ్మీ పాల తాలికలు. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.